ఎంపీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. వరికి 500 రూపాయల బోనస్, రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. జనగామలో జరిగిన రైతు దీక్షలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సాగునీరు అందక నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు. ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మేము ఇలా పంట వండింది చాలా కష్టపడి ఇలా పంట పండించుతున్నారు. ఆ పంట కూడా ఇంతకుముందు వచ్చినట్టు 25 క్వింటాల 30 క్వింటాలు రాదు, తాళ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా నీవు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మీరు ఇంతకుముందే మొన్ననే చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? 500 రూపాయలు మేము ఇస్తామని చెప్పిండ్రు. మొన్న వానాకాలం డిసెంబర్ 3 అధికారం వచ్చినప్పుడే వానాకాలం పంట కూడా వచ్చింది. కానీ మేము అడిగితే అప్పుడే అడుగుపడ్డట్టు అడుగుతున్నారు. అంటే సరే రైతుల కోసం అడుగుపడ్డట్టుగానే ఏదైనా అడిగినాం. ఇయ్యాల మీరు ఇయ్యపోయినా పర్వాలేదు, ఇయ్యాల కనీసం యాసంగి పంట వచ్చింది. పంట ఇప్పటికే 54 లక్షల ఎకరాల్లో ఉంటే 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. దరిదాపుగా వచ్చే పంట కూడా ఇవాళ గింజ గట్టిగా ఉండదు, తాళ ఎక్కువగా ఉంటది, ఇవాళ తక్కువ పండుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పిండ్రో 500 బోనస్ వెంటనే ఇవ్వాలి. మీరు చెప్పిన విధంగా 500 బోనస్ ఇవ్వకపోతే మాత్రం ఊళ్ళల్లో రైతాంగం మొత్తం కూడా తిరగబడతారు. ఖచ్చితంగా 500 చెప్పిన విధంగా, ఎందుకంటే ఆనాడు ఇంకా ఎక్కువ మాటలు చెప్పిండ్రు. ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నాం, ఛత్తీస్గఢ్ లో 3,000 ఇస్తున్నాం, మీరు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి అడిగిండ్రు. మేము ఇవాళ అడుగుతున్నాం, మీకు ప్రభుత్వంలో నమ్మబలికి అబద్ధాలు చెప్పి మొత్తం కూడా వచ్చిండ్రు. మా రైతన్నలకు ఏదైతే మీరు చెప్పిన విధంగా వరికి బోనస్ 500 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి